ఇక ఇండియాకు ఒక జాక్ పాట్ ఉన్నదంట. బయటపడినటువంటి సమరణ నిక్షేపాలు, అండమాన్లో భారీగా బయటపడినటువంటి ఆయిల్ రిసోర్సెస్ సుమారుగా 1160 బిలియన్ బ్యారెల్స్ స్వయంగా ప్రకటించినటువంటి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అని చెప్పి వారెవ్వ. ఇక దుబాయ్ నుంచి ఎక్కడి నుంచో మనం డీజిల్ పెట్రోల్ తెచ్చుకుంటాం, మనతానే దొరికినాయి, బయట అండమాన్లో దొరికినాయంట. అండమాన్ నికోబార్ దీవులలో డీజిల్ పెట్రోల్ ఇక మనకు పికర్ లేదు, ఇండియాకు ఒక జాక్ పాట్ దొరికిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ 2000 ఏళ్ళ వరకు పెట్రోల్కు నో టెన్షన్ అంట. వారవ్వ, జై భీమ్ అట్లుంది. ఇక్కడ పెట్రోల్ ఇండియా భారత్ వెలిగిపోతుందా? ప్రపంచ దేశాలకే ఒక దిశానిర్దేశం చేసే భారత్ ఇలా భారత్లో పేదరికం పోవాలని కోరుకుంటున్నా. భారత్లో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, భారత్లో అవినీతి ఉండకూడదు, భారత్లో కులపిచ్చి ఉండకూడదు, ఒకరి మీద ఒకరు మన్నెత్తి పోసుకునేది ఉండకూడదు. ఇలా ఏ పైన పోటీతత్వం ఉండాలి, స్పోర్ట్స్ స్పిరిట్ ఉండాలి. ఆటల పోటీ ఎట్లా ఉంటుందో ఆ విధమైనటువంటి పోటీ ఉండాలి తప్ప ఈ కులం మీద వాడు, ఆ కులం మీద వీడు, ఈ మతం మీద వీడు, ఆ మతం మీద వీడు అనేటువంటి ఈ చెత్త పోవాలని చెప్పి సుఖ సంతోషాలు